సో ఇలా కన్సిస్టెంట్గా నాకైతే వ్లాగ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం, ఇదే మెయిన్ ప్రాబ్లం. డైలీ జస్ట్ ఒక్క వీడియోకి 1K వ్యూస్ వచ్చినా కూడా నాకైతే చాలు. కన్సిస్టెంట్గా మనం వీడియో చేసినాం అనుకో, కన్సిస్టెంట్గా మనకి వ్యూస్ అయితే వస్తాయి. మన వీడియోస్ చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. దానివల్ల మన వ్యూస్ అయితే ఎక్కువైతే పెరుగుతుంటాయి. ఫ్రాంక్ ఎన్ని రోజులు పడుతుందో సక్సెస్ కావడానికి నాకైతే తెలియదు. నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అండ్ నాకు 1 lakh వ్యూస్ వచ్చేవాడికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా మళ్ళీ ఇంకొక వ్లాగ్, నా డైలీ వ్లాగ్లా. సో ఇలా కన్సిస్టెంట్గా నాకైతే వ్లాగ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం, ఇదే మెయిన్ ప్రాబ్లం. డైలీ కన్సిస్టెంట్గా అది కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంటుంది. కానీ ఏం చేద్దాం, మనం డైలీ వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిందే. నేను పెట్టిన వీడియోస్కి జస్ట్ ఒక్క వీడియోకి 1K వ్యూస్ వచ్చినా కూడా నాకైతే చాలు. ఇట్లా డైలీ వీడియోస్ చేస్తాను కదా, దానికి 1K వ్యూస్ వచ్చినా కూడా నాకైతే చాలు. సో అదే నాకైతే సక్సెస్ అని నేనైతే ఇప్పుడు అనుకుంటా. సో అందు గురించే ఈ డైలీ వ్లాగ్స్ అనేది చేస్తున్నా. కన్సిస్టెంట్గా మనం వీడియో చేసినాం అనుకో, కన్సిస్టెంట్గా మనకి వ్యూస్ అయితే వస్తాయి. ఎవరైతే కొత్త వ్యూవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తే వాళ్ళు కూడా మన వీడియోస్ చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. దానివల్ల మన వ్యూస్ అయితే ఎక్కువైతే పెరుగుతుంటాయి. ఎన్ని ఇట్లా డైలీ వ్లాగ్స్ చేస్తే అంతమంది కొత్త వ్యూవర్స్ అయితే వస్తారు. దానివల్ల నా ఛానల్ అయితే కొంచెం రీచ్ అయితే పెరుగుతుంది కదా. సో అందుకోసం నేను డైలీ ఇట్లా వ్లాగ్స్ అయితే చేస్తున్నాను నేను. సో టు బి ఫ్రాంక్, ఎన్ని రోజులు పడుతుందో సక్సెస్ కావడానికి నాకైతే తెలియదు. నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అండ్ నాకు 1 lakh వ్యూస్ వచ్చేవాడికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కానీ వచ్చేవారికి మనం నాన్ స్టాప్గా వీడియోస్ అయితే చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. అండ్ చేయడం నా పని అంతే. అండ్ నేను ఇట్లా నా పాత వీడియోస్లో కూడా చెప్పిన, నా డైలీ వ్లాగ్లో నా వీడియోస్కి ఒక్క వీడియోకి 1000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలని చెప్పి. కానీ అప్పుడు నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పెట్టలేదు. కొన్ని డేస్ తర్వాత ఆపేసిన వీడియోస్ పెట్టడం. సో అది నా తప్పే. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ట్రై చేద్దాం. మనకి వ్యూస్ వచ్చేంతవరకు, మనం సక్సెస్ అయ్యేంతవరకు, మన యూట్యూబ్ ఛానల్ ఫౌండేషన్ అయ్యేంతవరకు మనం వీడియోస్ చేయడం అయితే ట్రై చేద్దాం. ఇవాళ అయితే బ్లాగ్ ఏంటంటే కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎర్లీ బ్లాగ్ అయితే కాదు, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8:30 అవుతుంది నైట్. సో ఇప్పుడు బ్లాగ్ అయితే వేస్తున్నా. పొద్దున్న నుంచి కొంచెం వర్క్ అవుతుండే, ఆ వర్క్ అయితే వెళ్ళేసి వచ్చేవరకు ఈ టైం అయితే అయింది. సో రాగానే బ్లాగ్ అయితే వేస్తున్నా. కొన్ని రోజుల వరకు నేను ఎట్లా అంటే నా పర్సనల్ లైఫ్ ఏం చూపెట్టాలనుకుంటలేను. డైలీ బ్లాగ్స్ వేసా కానీ పర్సనల్ లైఫ్ అయితే ఏం చూపెట్టా. కానీ తొందరలోనే నా పర్సనల్ లైఫ్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్, ఇంకా నా ఫ్రెండ్స్, ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎట్లా ఎంజాయ్ చేశారు అవైతే చూపించామని అనుకుంటున్నా. అండ్ ఫిక్స్ అయిపోయినా ఈసారి అయితే గట్టిగా డైలీ వ్లాగ్స్ చేయాలని చెప్పి. సో అందుకోసమే డైలీ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ నాకు ఇప్పుడు బాడీలో ఎనర్జీ అయితే ఏం లేదు, అయినా కూడా నేను బ్లాగ్ అయితే చేస్తున్నా. సో చూసినా కదా, ఇట్లా నైట్ అయితే అయిపోయింది బ్లాగ్ చేద్దాం అనుకునే వాడికి. యాక్చువల్లీ నేను వర్క్ తొందర అయిపోతుందేమో, వచ్చే ఈవినింగ్ అట్లా బ్లాగ్ అయితే వేద్దాం అనుకున్నా. కానీ నైట్ అయితే అయిపోయింది. అయినా మనం డైలీ వీడియో అప్లోడ్ చేయాలి కదా, అందుకే బ్లాగ్ అయితే తీసిన నైట్ టైం. కానీ ఇలా రూమ్లోనే తీసిన, బయటకు అయితే వచ్చేది ఇలా చూసినారు కదా. బయటకు వచ్చి బ్లాగ్ చేసినాం అనుకో ఇట్లానే ఉంటుంది, చీకటి ఉంటుంది, అంతా మంచిగా అయితే ఏం కనిపించదు. సో అందుకోసం అని చెప్పి ఇక బయట అయితే ఏం తీయాలి, ఇంట్లోనే బ్లాగ్ అయితే వేసిన. ఇప్పుడు తీయడానికి ఏమైతే లేదు, ఇక వీడియో అయితే ఎంజాయ్ చేద్దామని అనుకున్నా. సో కాబట్టి ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.